ఈరోజు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే సబ్జెక్ట్‌ని ఈజీగా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూనిట్ 1 కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ కొంతమందికి ఈడీవీసీ అని ఉంటుంది జేఎన్‌టీకే వాళ్ళకైతే. మిగతా వాళ్ళకైతే గనుక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని ఉంటుంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. యూనిట్ 1 అందరికీ సేమ్‌గానే ఉంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది హై స్కోరింగ్ సబ్జెక్ట్ అనే చెప్పచ్చు. ఎస్ గ్రేడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, ఈ సబ్జెక్ట్‌ని ఈజీగానే పాస్ అవ్వచ్చు. అండ్ నేను డయాగ్రామ్స్‌తో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీకు లాస్ట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి కూడా చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉంది. ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, చెక్ చేయండి. ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటని చూద్దాం ఫస్ట్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీన్స్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్ బై ఐడెంటిఫైయింగ్ ఆపర్చునిటీ, టేకింగ్ రిస్క్ అండ్ క్రియేటివ్ వాల్యూ. అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అని అర్థం. ఇప్పుడు నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసావనుకో, వాడినే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అంటారు. మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి కొంచెం రిస్క్ తీసుకొని కస్టమర్స్‌కి వాల్యూ క్రియేట్ చేయడం వల్లే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అంటారు. డెఫినేషన్కి ఈ విధంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక డయాగ్రామ్ అనేది వేయండి. మార్క్స్ అనేవి ఫుల్గా పడతాయి. 2 మార్క్స్‌లు అడిగినా సరే ఇదే వేయండి. నెక్స్ట్ ఆంటర్‌ప్రెన్యూరల్ లీడర్షిప్ అంటే ఏంటి? ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ ఈజ్ ఏ లీడర్షిప్ స్టైల్ వేర్ ఏ పర్సన్ స్టార్ట్స్ ఆర్ గ్రో ఏ బిజినెస్ యూజింగ్ ఇన్నోవేషన్, విజన్ అండ్ రిస్క్ టేకింగ్. అంటే ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ అంటే ఒక లీడర్ కొత్త ఐడియాస్‌తో బిజినెస్‌ని స్టార్ట్ చేయడం, లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్‌ని డెవలప్ చేయడం, ఇన్నోవేషన్, రిస్క్ టేకింగ్ అండ్ విజన్ ఉంటాయన్నమాట. వాటిని మనం ఆంటర్‌ప్రెన్యూరల్ లీడర్షిప్ అని అంటాం. ఈ డెఫినేషన్కి 2 మార్క్స్ అడిగితే కనుక ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్కి ఈ విధంగా డయాగ్రామ్ వేయండి. ఇన్నోవేషన్, విజన్, బిజినెస్ గ్రోత్, రిస్క్ టేకింగ్. డెఫినేషన్లో ఉన్నదే డయాగ్రామ్ కింద కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో, ఇదే డయాగ్రామ్ అనేది ఎగ్జామ్లో వేయండి. ఇలా డయాగ్రామ్స్ వేస్తే కనుక మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. సో, అందుకే నేను మీకు డయాగ్రామ్స్ అనేవి కూడా నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కీ పాయింట్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఫోకస్ ఆన్ క్రియేటింగ్ న్యూ వెంచర్ ఆర్ డ్రైవింగ్ మేజర్ చేంజ్. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్లో పెద్ద చేంజెస్ తీసుకోవడం అనేదాన్ని మనం దీని యొక్క కీ పాయింట్స్. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇన్వాల్వ్స్ రిస్క్ టేకింగ్, ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివ్ డెసిషన్ మేకింగ్. అంటే రిస్క్ తీసుకుంటారు, లేదా కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ముందే ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు అనే దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఓరియంటెడ్ టువర్డ్స్ వాల్యూ క్రియేషన్, గ్రోత్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. అంటే కస్టమర్స్కి వాల్యూ క్రియేట్ చేయడం, బిజినెస్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ సక్సెస్ మీద ఫోకస్ చేయడం అని అర్థం. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూరల్ లీడర్షిప్. దాని యొక్క యాట్రిబ్యూట్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేటప్పటికి విజనరీ థింకింగ్. ఈ విజనరీ థింకింగ్ అంటే క్లీన్ విజన్ అబౌట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇట్ ఎఫెక్టివ్లీ. అంటే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి క్లియర్గా ఐడియా ఉంటుందని అర్థం. ఒక విజన్ టర్మ్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. అండ్ సెకండ్ చూసుకుంటే కనుక ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. కాన్స్టెంట్లీ సీక్స్ న్యూ సొల్యూషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఇప్పుడు కొత్త ఐడియాస్ అండ్ బెటర్ సొల్యూషన్లో ఆలోచిస్తాడని అర్థం. నెక్స్ట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే విల్లింగ్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ టు ప్లస్ న్యూ ఆపర్చునిటీస్. అంటే ఏదైనా ఆలోచించి రిస్క్ తీసుకొని కొత్త ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఆపర్చునిటీస్ రికగ్నైజేషన్. ఐడెంటిఫై అండ్ క్యాపిటలైజ్ ఆన్ మార్కెట్ గ్యాప్స్. మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి బిజినెస్గా మార్చుతారని అర్థం. నెక్స్ట్ ప్రోయాక్టివ్నెస్ అంటే యాక్ట్స్ ఏ హెడ్ ఆఫ్ కాంపిటేటర్ అండ్ ఎన్కాప్సులేటెడ్ మార్కెట్ చేంజెస్. అంటే కాంపిటేటర్స్ కన్నా ముందే యాక్టర్స్ని తీసుకొని మార్కెట్లో చేంజ్ని ముందే ప్రిడికేట్ చేస్తారని అర్థం. నెక్స్ట్ డెసిషనివ్ అంటే మేక్స్ బోల్డ్ డెసిషన్ క్విక్లీ అండర్ అన్సర్టెనిటీ. అంటే డౌట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఫాస్ట్గా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని అర్థం. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ రీసోర్స్ మొబిలైజేషన్. అంటే
బిల్డ్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ సెక్యూర్స్ రీస్కోర్స్ అంటే మంచి కాంటాక్ట్స్ బిల్డ్ని చేసుకొని బిజినెస్కి కావాల్సిన రీస్కోర్స్ని అరేంజ్ చేయడం అని అర్థం. నెక్స్ట్ రిలేషన్స్ అండ్ పర్సనెన్స్ అంటే ఓవర్కమ్స్ ఛాలెంజెస్ అండ్ రిమైన్స్ ఫోకస్ ఆన్ గోల్స్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా గివ్ అప్ అవ్వకుండా గోల్స్ మీద ఫోకస్ పెట్టి కంటిన్యూగా చేస్తారని. అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ లీడర్‌షిప్‌కి ఈ విధంగా డయాగ్రామ్ వేయండి. ఫస్ట్ డయాగ్రామ్ వేయండి, తర్వాత స్క్రిప్ట్ అనేది రాయండి. ఎందుకంటే డయాగ్రామ్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎగ్జామర్‌కి. సో, అందుకే ఫస్ట్ డయాగ్రామ్ అనేది రాయండి. లేదు అంటే స్క్రిప్ట్ రాసాక డయాగ్రామ్ అనేది లాస్ట్‌లో రాయండి. ఏ విధంగా రాసినా పర్లేదు. రాయడం మటికి గీయడం మటికి ఈ విధంగా గీయండి ఎగ్జామ్‌లో. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కనుక మైండ్ సెట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ లీడర్‌షిప్ అంటే గ్రోత్ ఓరియంటెడ్. ఈ గ్రోత్ ఓరియంటెడ్ అంటే ఏంటని ఫస్ట్ చూద్దాం. బిలీవ్స్ ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ స్కేలింగ్ న్యూ హైట్స్ అంటే ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని నమ్ముతారు కదా. లైఫ్లో ఇంకా పెద్ద సక్సెస్ కోసం ఇంప్రూవ్ అవుతూనే ఉంటాడని అర్థం. ఇంప్రూవ్ అవుతూ ఉంటాడని అర్థం. నెక్స్ట్ సెకండ్ది ఓనర్షిప్ మెంటాలిటీ. ఓనర్షిప్ మెంటాలిటీ అంటే టేక్స్ ఫుల్ రెస్పాన్సిబుల్ ఫర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా రెస్పాన్సిబిలిటీని తన మీద తీసుకుంటారని అర్థం. వేరే వాళ్ళని బ్లేమ్ చేయరు. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక వాల్యూ క్రియేషన్ ఫోకస్ అంటే ఆల్వేస్ లుక్ టు క్రియేట్ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ అంటే కస్టమర్స్కి ఉపయోగపడే ప్రొడక్ట్స్ లేదా సర్వర్స్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక కస్టమర్ సెంట్రిక్. ఈ కస్టమర్ సెంట్రిక్ అంటే సాల్వ్స్ రియల్ కస్టమర్ ప్రాబ్లమ్స్ ఇన్నోవేటివ్లీ అంటే కస్టమర్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని కొత్త ఐడియాస్తో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి అడాప్టబిలిటీ. ఈ అడాప్టబిలిటీ అంటే క్విక్లీ అడాప్ట్స్ టు మార్కెట్ డైనమిక్స్ అండ్ అన్క్రిటైనిటీస్ అంటే మార్కెట్లో చేంజెస్ వచ్చినా కూడా వాటికి తగ్గట్టుగా తన ప్లాన్ని మార్చుతారని అర్థం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఫోకసెస్ ఆన్ సస్టైనబుల్ గ్రోత్ రాదర్ దాన్ షార్టర్ టర్మ్ గెయిన్స్ అంటే ఇమ్మీడియట్గా ప్రాఫిట్ కన్నా ఫ్యూచర్లో బిజినెస్ పర్మనెంట్గా గ్రోత్ అవ్వడం మీద ఫోకస్ చేస్తారని అర్థం. ఈ మైండ్ సెట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ లీడర్‌షిప్‌కి ఈ విధంగా డయాగ్రామ్ వేయండి. సేమ్ ఇందాక చెప్పినట్టే స్క్రిప్ట్ రాసాకైనా గీయండి, లేదంటే స్క్రిప్ట్ రాయకముందైనా గీయండి. హెడ్డింగ్ పెట్టి క్వశ్చన్ అడిగితే మటుకి ఇలా డయాగ్రామ్స్ వేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కనుక ఎంటర్‌ప్రెన్యూరియల్ లీడర్షిప్ అంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ లీడర్షిప్ ఈజ్ ది ఎబిలిటీ టు యాక్ట్ లైక్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ వితిన్ అన్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీలో ఎంప్లాయీస్గా వర్క్ చేస్తూ ఆంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచించి కంపెనీకి కొత్త ఐడియాస్ అండ్ ప్రొడక్ట్స్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం అని అర్థం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గూగుల్ ఎంప్లాయీస్ ఒక కొత్త ఫీచర్ డెవలప్ చేస్తే అతను ఎంటర్‌ప్రెన్యూర్ అని అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్‌కి డయాగ్రామ్ ఈ విధంగా వేయండి. ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ అని ఉంది కదా హెడ్డింగ్. ఆ ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ తీసేసి ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ అని పెట్టి డయాగ్రామ్ ఈ విధంగా వేయండి ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్ కీ పాయింట్స్ చూసుకుంటే కనుక ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ ఇన్సైడ్ ఏ కార్పొరేట్ సెట్టింగ్ అంటే కంపెనీలో పనిచేస్తున్న ఆంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచిస్తారని అర్థం. ఎంకరేజ్ ఇన్నోవేషన్ క్రియేటివిటీ అండ్ గ్రోత్ అంటే కంపెనీలో కొత్త ఐడియాస్ క్రియేటివిటీ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తారని అర్థం. నెక్స్ట్ ఫోకసెస్ ఆన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ న్యూ ఆపర్చునిటీ క్రియేషన్ కంపెనీ లోపల ఇంప్రూవ్మెంట్స్ చేసి కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తారని అర్థం. నెక్స్ట్ అందులోనే అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎంటర్‌ప్రెన్యూరియల్ లీడర్షిప్ యొక్క అట్రిబ్యూట్స్ చూద్దాం ఇప్పుడు. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఇన్నోవేటివ్ మైండ్ సెట్ కంటిన్యూస్లీ లుక్స్ ఫర్ వే టు ఇంప్రూవ్ ప్రొడక్ట్స్ సర్వీస్ ఆర్ ప్రాసెసెస్ వర్క్ ప్రాసెస్ని బెటర్ చేయడానికి ఎప్పుడు కొత్త మెథడ్స్లో ఆలోచిస్తారని అర్థం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక చేంజ్ ఏజెంట్. ఈ చేంజ్ ఏజెంట్ అంటే డివైన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఛాలెంజెస్ ది స్టార్ట్స్ క్యూ అంటే కంపెనీలో పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తారు అని అర్థం. అండ్ ఓల్డ్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక రీసోర్స్ యూటిలైజేషన్. ఈ రీసోర్స్ యూటిలైజేషన్ అంటే మేక్స్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ ఆర్గనైజేషనల్
రీసోర్స్ కంపెనీలో రీసోర్స్ని వేస్ట్ చేయకుండా కరెక్ట్గా యూజ్ చేస్తారని అర్థం. నెక్స్ట్ కొలాబరేటివ్. ఈ కొలాబరేటివ్ అంటే వర్క్స్ వెల్ అక్రాస్ డిపార్ట్మెంట్ టు బిల్డ్ సపోర్ట్ ఫర్ న్యూ ఇన్నోవేటివ్స్. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కలిసి టీం వర్క్ చేస్తూ కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ చేయడానికి సపోర్ట్ పొందుతాడని అర్థం. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పర్స్యూసివ్ అంటే గెయిన్స్ బై ఇన్ఫార్మ్ స్టేక్ హోల్డర్ అండ్ డెసిషన్ మేకర్. తన ఐడియాస్ని మేనేజర్ స్టేక్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేసేలాగా కన్విన్స్ చేస్తారని. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక రిస్క్ మిటిగెన్స్ అంటే టేక్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ విత్ ఆర్గనైజేషనల్ బ్యాంకింగ్. కంపెనీ సపోర్ట్స్తో ఆలోచించి రిస్క్ తీసుకుంటారని, అన్నెసెసరీ రిస్క్ తీసుకోరని అర్థం. నెక్స్ట్ స్ట్రాటజిక్ థింకింగ్ అంటే ఎలిజెన్స్ న్యూ ఇన్నోవేటివ్స్ విత్ ది కంపెనీస్ మిషన్ అండ్ గోల్స్. కంపెనీ గోల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా కొత్త ప్లాన్స్ ప్రిపేర్ చేస్తారని. రీసైలెన్స్ అండ్ ప్రిసిస్టెన్స్ త్రూత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఆర్గనైజేషనల్ ఇంటీరియా అంటే ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ తక్కువ ఉన్నా కూడా ఈజీగా గివప్ అవ్వకుండా కంటిన్యూ చేస్తారని. యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్‌షిప్‌కి డయాగ్రామ్ ఇది వేయండి. అక్కడ ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్‌షిప్ ఉంది కదా, ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్‌షిప్ కాదది, ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్‌షిప్. డయాగ్రామ్ ఇలాగ వేయండి. నెక్స్ట్ మైండ్ సెట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ లీడర్‌షిప్. అందులో ఫస్ట్ చూస్తే కనుక ఓనర్షిప్ వితౌట్ ఓనర్షిప్ అంటే యాక్ట్స్ లైక్ ఏ బిజినెస్ ఓనర్ విత్ ఇన్ ది కంపెనీ. కంపెనీ ఓన్ కాకపోయినా ఓన్ బిజినెస్ లాగా రెస్పాన్సిబిలిటీస్తో వర్క్ చేస్తారని. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక ఇన్నోవేషన్ డ్రివెన్. ఈ ఇన్నోవేషన్ డ్రివెన్ అంటే కాన్స్టెంట్లీ సిక్స్ అండ్ ఛాంపియన్స్ న్యూ ఐడియాస్. ఇప్పుడు కొత్త ఐడియాస్తో ఆలోచిస్తున్న అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం. నెక్స్ట్ సొల్యూషన్ ఓరియంటెడ్ సాల్వ్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ క్రియేటివిటీ. అంటే కంపెనీ లోపల లేదా బయట ప్రాబ్లమ్స్ని క్రియేటివ్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం. నెక్స్ట్ కొలాబరేటివ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ అంటే బిల్డ్స్ నెట్వర్క్ అండ్ ఎలిజెన్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో లేదా టీమ్ మెంబర్స్తో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసి టీం వర్క్తో వర్క్ చేస్తారని అర్థం. నెక్స్ట్ అడాప్టివిటీ అండ్ ఎలిజన్ అడ్జసెన్స్ ఐడియా అండ్ స్ట్రాటజీస్ టు ఎలిజన్ విత్ ఆర్గనైజేషనల్ గోల్స్. కంపెనీ గోల్స్కి తగ్గట్టు తన ఐడియాస్ అండ్ ప్లాన్ని మార్చుకుంటారని. నెక్స్ట్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ ఫోకస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ రెవెన్యూ స్ట్రీమ్. ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం లేదా కంపెనీకి ఎక్కువగా ఇన్కమ్ వచ్చే కొత్త వేవ్ని కనుక్కోవడం మీద ఫోకస్ చేస్తారని. నెక్స్ట్ ఆంటర్‌ప్రెన్యూరియల్ వర్సెస్ ఎంటర్‌ప్రెన్యూరియల్ లీడర్షిప్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అడిగినా సరే ఇదే క్వశ్చన్ రాయండి. ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ సైడ్ చూసుకుంటే కనుక వర్క్స్ అవుట్సైడ్ ఆర్గనైజేషన్ బై స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్ ఆర్ న్యూ వెంచర్ అని అన్నారు కదా. అంటే ఆర్గనైజేషన్ బయట ఓన్ బిజినెస్ లేదా స్టార్టప్ స్టార్ట్ చేస్తారని. నెక్స్ట్ అందులో సెకండ్ చూసుకుంటే కనుక హై పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. అంటే ఓన్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి పర్సనల్ లేదా ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువ ఉంటుందని. నెక్స్ట్ రీసోర్స్ మస్ట్ బీ అరేంజ్డ్ ఇండిపెండెంట్లీ. అంటే మనీ ఎంప్లాయీస్ మిషనరీస్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఓన్గా అరేంజ్ చేసుకోవాలని. నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ బిజినెస్ ఆర్ మార్కెట్. అంటే కొత్త బిజినెస్ లేదా కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తారని అర్థం. నెక్స్ట్ ఫోకసెస్ ఆన్ ఎక్స్టర్నల్ మార్కెట్ ఆపర్చునిటీస్. అంటే మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌లో చూసుకుంటే కనుక వర్క్స్ విత్ ఇన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ ఉన్న కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తారని. లోవర్ పర్సనల్ రిస్క్. ఓన్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి పర్సనల్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ యూజెస్ ఆర్గనైజేషనల్ రిసోర్స్. కంపెనీ మనీ ఎంప్లాయీస్ టెక్నాలజీస్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్నోవేటివ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ విత్ ఇన్ ది కంపెనీ. కంపెనీ లోపల కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసి కంపెనీని ఇంప్రూవ్ చేస్తారని. ఫోకసెస్ ఆన్ ఇంటర్నల్ ఇన్నోవేషన్ అండ్
ఎఫిషియన్సీ. కంపెనీ ఇంటర్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం లేదా ఎఫిషియన్సీ పెంచడం మీద ఫోకస్ చేస్తారని. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు సిలబస్ కాపీ ఎవరి దగ్గర లేకపోతే కనుక కామెంట్ చేయండి. సిలబస్ కాపీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కనుక రోల్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. అందులో ఫస్ట్ వచ్చేసరికి జాబ్ క్రియేషన్. ఈ జాబ్ క్రియేషన్ అంటే స్టార్టప్స్ ఏ న్యూ వెంచర్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. కొత్త బిజినెస్ వల్ల జాబ్ క్రియేట్ అవుతాయి అని అర్థం. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ కాంపిటెన్స్ అంటే న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఇంప్రూవ్ మార్కెట్స్ కాంపిటీషన్. కొత్త ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. వెల్త్ జనరేషన్. ఈ వెల్త్ జనరేషన్ అంటే ఆంటర్ప్రెన్యూర్స్ కాంట్రిబ్యూటెడ్ టు జీడిపి గ్రోత్ అండ్ నేషనల్ ఇన్కమ్. బిజినెస్ వల్ల కంట్రీ జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ పెరుగుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రమోట్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ రోడ్స్ డెవలప్ అయ్యి ఏరియా డెవలప్మెంట్ జరుగుతుందని. గ్లోబ్ ప్రెజెన్సెస్ అంటే ఎక్స్పాండ్ మార్కెట్స్ అండ్ అట్రాక్ట్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ కంట్రీస్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తారని. రోల్స్ ఆఫ్ ఎకనామిక్స్కి డయాగ్రామ్ ఇది వేయండి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కనుక బిల్డింగ్ ది ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఆన్ క్యాంపస్. The entrepreneurial mindset is a way of thinking that embraces opportunity, recognition, problem solving, creativity, and resilience. Developing it on campus sets the foundation for future venture. ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ అంటే ఆపర్చునిటీస్ గురించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అని, క్రియేటివిటీ చూపించడం అని, ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం అని ఆలోచన విధానం అని. ఈ మైండ్ సెట్ని కాలేజ్లో డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ఇందులో కీ స్టెప్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ది అడాప్ట్ ఏ గ్రోత్ మైండ్ సెట్. బిలీవ్ దట్ స్కిల్స్ కెన్ బీ డెవలప్డ్ త్రూ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్. లెర్నింగ్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా ఎవరైనా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని నమ్మకం ఉండాలని, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారని నమ్మకం ఉంటుందని. నెక్స్ట్ వ్యూ ఫెయిల్యూర్స్ యాజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ నాట్ సెట్బ్యాక్స్. ఫెయిల్యూర్స్ని అని కాకుండా నేర్చుకునే అవకాశం అని చూడాలి. ప్రతి ఫెయిల్యూర్ నుండి లెసన్ తీసుకోవాలని. నెక్స్ట్ బీ ఆపర్చునిటీ ఓరియంటెడ్. అబ్జర్వ్ ప్రాబ్లమ్ అరౌండ్ క్యాంపస్ సొసైటీ ఆర్ ఇండస్ట్రీ. కాలేజ్ సొసైటీ లేదా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేయాలని. వాట్ సొల్యూషన్ కుడ్ క్రియేట్ వాల్యూ. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ఈ సొల్యూషన్ వల్ల పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అని ఆలోచించాలి. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక బీ రిస్క్ టాలరెంట్ అండ్ రీసైలెంట్. టేక్ స్మాల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇన్ ప్రాజెక్ట్స్ కాంపిటీషన్స్ ఆర్ స్టార్టప్స్. స్టార్టప్స్లో ఆలోచించి చిన్న రిస్క్ తీసుకోవాలని. నెక్స్ట్ డెవలప్ ది అడబిలిటీ టు రికవర్ క్విక్ ఫ్రమ్ ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ స్ట్రాంగ్గా ట్రై చేయాలి. ప్రాక్టీస్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్, డిజైన్ స్పిరిట్స్ ఆర్ ఐడియా ఛాలెంజెస్. హ్యాకథాన్స్, డిజైన్ కాంపిటీషన్స్, ఐడియా ఛాలెంజెస్లో పార్టిసిపేట్ అయ్యి ఎక్స్పీరియన్స్ పొందాలని. ఎక్స్పెరిమెంట్ విత్ అన్కన్వెన్షనల్ అప్రోచెస్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొత్త మెథడ్ని ట్రై చేయాలని. నెక్స్ట్ డెవలప్ ప్రోయాక్టివ్ అండ్ సెల్ఫ్ డ్రివెన్ బిహేవియర్. టేక్ ఇనిషియేటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. ఎవరైనా చెప్పాలి అని వెయిట్ చేయకుండా ఓన్గా వర్క్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ లీడ్ ప్రాజెక్ట్స్, క్లబ్స్ ఆర్ సోషల్ ఇన్నోవేటివ్స్ దట్ రిక్వైర్ ఇండిపెండెంట్ థింకింగ్. ప్రాజెక్ట్స్, క్లబ్స్, సోషల్ యాక్టివిటీస్లో లీడర్గా వర్క్ చేసి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవాలని. బిల్డింగ్ ది ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఆన్ క్యాంపస్కి డయాగ్రామ్ ఇది వేయండి ఈ విధంగా. నెక్స్ట్ బిల్డింగ్ ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఆన్ క్యాంపస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఆర్ ప్రాక్టికల్ క్యాపబిలిటీ నీడెడ్ టు స్టార్ట్, మేనేజ్ అండ్ స్కేల్ ఏ వెంచర్. అంటే
బిజినెస్ని స్టార్ట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, డెవలప్ చేయడానికి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ని ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అంటారు. నెక్స్ట్ అందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఆపర్చునిటీ రికగ్నిషన్ అండ్ మార్కెట్ రీసెర్చ్. కండక్ట్ సర్వేస్, ఇంటర్వ్యూస్ అండ్ మార్కెట్ స్టడీస్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆన్లైన్. సర్వేస్ని, ఇంటర్వ్యూస్, మార్కెట్లో రీసెర్చ్ చేసి కస్టమర్స్కి ఏం కావాలో తెలుసుకోవాలని. ఫైనాన్షియల్ లిటరసీ, బడ్జెటింగ్ అంటే ఏంటి చూద్దాం. లర్నింగ్ టు మేనేజ్ రిస్క్స్ ఫర్ స్టూడెంట్ ప్రాజెక్ట్ ఆర్ స్మాల్ ఇన్నోవేటివ్స్. మనీ, బడ్జెట్, ఎక్స్పెన్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలని. బిజినెస్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. రైట్ మినీ బిజినెస్ ప్లాన్ ఆర్ ప్రపోజల్ ఫర్ కాంపిటీషన్. అంటే బిజినెస్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకొని కాంపిటీషన్ కోసం ప్రపోజల్ రాయాలని. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ ప్రిసిషన్. డెవలప్ పిచింగ్ స్కిల్స్ త్రూఅవుట్ కాంపిటీషన్ అండ్ ప్రజెంటేషన్ అండ్ కాంపిటీషన్ ద్వారా కమ్యూనికేషన్, పిచింగ్, కన్విన్స్ చేయడం ఇంప్రూవ్ చేసుకోవాలని. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎంగేజ్ ఇన్ కేస్ స్టడీస్, సిమ్యులేషన్స్ ఆర్ రియల్ క్యాంపస్ ఛాలెంజెస్. అంటే కేస్ స్టడీస్ సిమ్యులేషన్గా లేదా కాలేజ్లో ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. లీడ్ స్టూడెంట్ టీమ్స్, క్లబ్ ఆర్ ఈవెంట్ కమ్యూనిటీస్. అంటే స్టూడెంట్స్ టీమ్స్ అండ్ క్లబ్ ఈవెంట్స్ని కమ్యూనిటీగా లీడ్ చేయాలి. టీమ్ని మోటివేట్ చేయాలి. వర్క్స్ డివైడ్ చేయడం, గోల్స్ అచీవ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ 7 చూసుకుంటే కనుక డిజిటల్ అండ్ టెక్నాలజికల్ స్కిల్స్. అంటే లీవరేజెస్ ఆన్లైన్ టూల్స్, కోడింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ టు సపోర్ట్ వెంచర్. అంటే ఆన్లైన్ టూల్స్ అని, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి టెక్నాలజీస్ని యూజ్ చేసి బిజినెస్ని సపోర్ట్ చేయాలని. బిల్డింగ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ ఆన్ క్యాంపస్కి డయాగ్రామ్ ఈ విధంగా ఇవ్వండి. నెక్స్ట్ డెవలపింగ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ యాట్రిబ్యూట్స్. డెవలపింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ యొక్క యాట్రిబ్యూట్స్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. యాట్రిబ్యూట్స్ ఆర్ పర్సనల్ క్వాలిటీ దట్ సపోర్ట్ ఎఫెక్టివ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే యాట్రిబ్యూట్స్ అంటే ఆంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసే పర్సనల్ క్వాలిటీస్ అని. దాంట్లో కీ యాట్రిబ్యూట్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్యూరియాసిటీ. ఆల్వేస్ క్వశ్చన్ వై అండ్ హౌ థింక్ వర్క్. ప్రతి విషయం గురించి ఎందుకు, ఎలా అని ఆలోచించాలి. క్వశ్చన్ అడగడం ద్వారా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. రిలైజెన్స్ అంటే ఏంటి? కీప్ గోయింగ్ డిస్పైట్ ఫెయిల్యూర్స్. అంటే ఫెయిల్యూర్స్ వచ్చినా గివ్ అప్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేయాలని. నెక్స్ట్ అడాప్టబిలిటీ. ఈ అడాప్టబిలిటీ అంటే అడ్జస్ట్ ప్లాన్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ ఆర్ మార్కెట్ చేంజెస్. అంటే మార్కెట్ చేంజెస్ లేదా ఫీడ్బ్యాక్ బట్టి ప్లాన్ మార్చుకోవాలని. నెక్స్ట్ 4 చూసుకుంటే కనుక విజన్ అంటే సీ ది బిగ్గర్ పిక్చర్ అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్. ఫ్యూచర్ గురించి ఆలోచించి లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయాలని అర్థం. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక కాన్ఫిడెన్స్. బిలీవ్ ఇన్ యువర్ ఐడియా అండ్ క్యాపబుల్ టు ఎగ్జిక్యూట్. అంటే తన ఐడియా మీద నమ్మకం ఉండాలని, వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉండాలి. నెక్స్ట్ 6th ఎథికల్ మైండ్ సెట్. ఈ ఎథికల్ మైండ్ సెట్ అంటే మేక్ డెసిషన్ విత్ ఇంటిగ్రిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. నిజాయితీగా అంటే హానెస్ట్గా డెసిషన్ తీసుకోవాలి. సొసైటీకి మంచి జరిగే విధంగా బిహేవ్ చేయాలని. డెవలపింగ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ యాట్రిబ్యూట్స్కి డయాగ్రామ్ ఈ విధంగా గీయండి. నెక్స్ట్ బిల్డింగ్ ఆంటర్‌ప్రెన్యూరియల్ నెట్వర్క్స్ ఆన్ క్యాంపస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. జాయిన్ ఆంటర్‌ప్రెన్యూరియల్ క్లబ్స్ ఆర్ సొసైటీస్. ఎంగేజెస్ విత్ పేస్ సీనియర్స్ అండ్ ఫ్యాకల్టీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టప్స్. అంటే స్టార్టప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న క్లాస్మేట్స్ అండ్ సీనియర్స్, టీచర్స్తో కనెక్ట్ అవ్వాలి. అటెండ్ వర్క్షాప్స్, సెమినార్ అండ్ గెస్ట్ లెక్చరర్స్ అని. నెక్స్ట్ కనెక్ట్ విత్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అండ్ మెంటర్స్. అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సక్సెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్, మెంటర్స్ని కలిపి వాళ్ళ నుండి నాలెడ్జ్ పొందాలని. ప్రాక్టికల్ ఇన్ కాంపిటీషన్ అండ్ హ్యాకథాన్స్. అంటే
collaborate with motivated peers and showcase your ideas. కాంపిటీషన్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ అయ్యి ఫ్రెండ్స్తో టీం వర్క్ చేసి ఓన్ ఐడియాస్ని ప్రజెంట్ చేయాలని. నెక్స్ట్ లివరేజెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి చూద్దాం. లింక్డ్ఇన్, స్టార్టప్ ఇండియా, ఫార్మన్స్ ఆర్ క్యాంపస్ అల్యూమి నెట్వర్క్ ఫామ్ మెంటర్షిప్ అండ్ కొలాబరేషన్స్. అంటే లింక్డ్ఇన్, స్టార్టప్ ఇండియా, ఫార్మర్స్, క్యాంపస్ అల్యూమి నెట్వర్క్స్ ద్వారా మెంటర్స్ని కనుక్కోవడం, కొలాబరేట్ చేయడం అని అర్థం. బిల్డింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ ఆన్ క్యాంపస్కి డయాగ్రామ్ ఈ విధంగా గీయండి. ఓవరాల్ యూనిట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ యొక్క మీనింగ్, యాట్రిబ్యూట్స్ అండ్ మైండ్ సెట్. అండ్ నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క లీడర్షిప్ మీనింగ్, యాట్రిబ్యూట్స్ అండ్ మైండ్ సెట్ కూడా. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ వర్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ రోల్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్ లీడర్షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ బిల్డింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్, స్కిల్స్, యాట్రిబ్యూట్స్ అండ్ నెట్వర్క్ ఆన్ క్యాంపస్. ఇవి ఓవరాల్ యూనిట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ మీకు షార్ట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కదా, ఆ షార్ట్ క్వశ్చన్స్ అనేవి డెఫినేషన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే నేను డయాగ్రామ్స్ కూడా చెప్పా కదా, 2 మార్క్స్ అడిగినా సరే మీరు డయాగ్రామ్స్ అనేవి అటెంప్ట్ చేయండి. 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ ఫుల్ పడాలి కదా, అలా ఫుల్ పడాలంటే కనుక మీరు డయాగ్రామ్స్తో మట్టికి రిప్రజెంట్ చేయండి. ప్రజెంటేషన్ అనేది బాగా ఇవ్వండి ఎగ్జామ్ హాల్లో. ఎస్ గ్రేడ్ రావడం మట్టికి కన్ఫర్మ్ ఈ సబ్జెక్ట్.